హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ వీడియోలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా, మరి ఈ సినిమా 100 కోట్లను అసలు అందుకుంటుందా లేదా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దాంతోపాటు ఈ సినిమాకి సంబంధించి 13 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనేది వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ బాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చి రికార్డులు బద్దలు కొడుతున్న దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ కూడా 13 రోజులు ఈ రోజుతో కంప్లీట్ చేసుకోబోతుంది. అండ్ ఈ సినిమాకి ఎంత అద్భుతమైన అవకాశం దొరుకుతుందంటే, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నుంచి 2000 కాదు 2500 కోట్ల వరకు ఒకవేళ ఆడియన్స్ చూడాలనుకుంటే అక్కడి వరకు కూడా కొట్టే అవకాశం అయితే ఈ సినిమాకి మిగతా సినిమాలు కల్పిస్తున్నాయి. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక ముందుగా లేట్ చేయకుండా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి 13 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, సినిమా మొదటి 11 రోజుల్లో ఇండియాలో ఓన్లీ ఇండియాలోనే 69,94,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో ట్యాక్స్ యాడ్ అయినట్లయితే 82,52,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి 11,25,00,000 రూపాయలు వసూలు చేసింది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 11 రోజుల్లో ఓన్లీ ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల్లోనే 93,77,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 12వ రోజు నిన్నటి రోజు ఈ సినిమా ఏదైతే మనం ఎస్టిమేటెడ్ ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం మాట్లాడుకోవడం జరిగిందో అంతకంటే తక్కువ కలెక్షన్స్ నిన్న ఈ సినిమాకి రావడం జరిగింది. కేవలం 35 లక్షల రూపాయలని నిన్న ఇండియాలో ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో వసూలు చేసింది. మళ్ళీ ఈ రోజు ఇప్పటి వరకు వస్తున్న ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఈ రోజు ఇప్పటి వరకు దాదాపుగా 40 లక్షల రూపాయలని ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో వసూలు చేస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 13 రోజుల్లో ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో 70,69,00,000 రూపాయలని, గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 83,41,00,000 రూపాయలని, అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి దాదాపుగా 12 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా హరీష్ శంకర్ దర్శకత్వంలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నడిచిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఈ రోజు వరకు ప్రపంచవ్యాప్తంగా 95,41,00,000 రూపాయలు అయితే వసూలు చేస్తుంది. అంటే సినిమా ఈ వీకెండ్ లోపల ఒకవేళ 100 కోట్లలోకి చేరితే ఓకే, లేదంటే తర్వాత ఈ సినిమా 100 కోట్లలోకి చేరేలా కూడా కష్టమే అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? సినిమా 100 కోట్ల అందుకుంటుందా లేదా అనేది మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి బాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చి బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్న దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్. ఆదిత్య దత్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ని అయితే షేక్ చేస్తుందని చెప్పొచ్చు. మరి ఈ సినిమాకి సంబంధించి 13 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టే, సినిమా మొదటి 11 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి 867 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే ఈ సినిమా మొదటి 11 రోజుల్లో ఇండియాలో గ్రాస్ రూపంలో 1,023 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి మొదటి 11 రోజుల్లో ఈ సినిమా దాదాపుగా 342 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఫైనల్గా ఈ సినిమా మొదటి 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఇండియా ఇంకా ఓవర్సీస్ మొత్తం కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా 1,365 కోట్ల రూపాయలు అయితే వసూలు చేసింది. అలాగే 12వ రోజు అంటే నిన్న మండే కాబట్టి, వర్కింగ్ డే కాబట్టి నిన్నటి రోజున ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఇండియాలో ఇంకా ఓవర్సీస్ మార్కెట్లో ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, నిన్నటి రోజున ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్స్ రూపంలో 25,50,00,000 రూపాయలు వసూలు చేసింది. గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 30,08,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి 11,91,00,000 రూపాయలు వసూలు చేసింది. ఓవరాల్గా నిన్నటి రోజున ఈ సినిమా 12వ రోజు ప్రపంచవ్యాప్తంగా 42 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత 12 రోజుల తర్వాత ఈ సినిమా 50 కోట్ల కంటే తక్కువగా నిన్నటి రోజు ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. మరి ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం మరి ఈ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి ఇండియాలో ఓవర్సీస్ మార్కెట్లో మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 30,50,00,000 రూపాయలని, గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 35,91,00,000 రూపాయలని, అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి 9,09,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అంటే ఓవరాల్గా ఈ సినిమా ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం 45 కోట్ల రూపాయలని ప్రపంచవ్యాప్తంగా వసూలు చేస్తుంది. ఇక ఫైనల్గా ఈ రోజు కలెక్షన్స్తో కలుపుకొని ఈ సినిమా మొదటి 13 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఇండియాలో ఎంత వసూలు చేసింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 13 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 923 కోట్ల రూపాయలని, గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 1,089 కోట్ల రూపాయలని, అలాగే విదేశాల నుంచి ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ రోజు రిపోర్ట్స్తో కలుపుకొని 363 కోట్ల రూపాయలని ఈ సినిమా వసూలు చేస్తుంది. ఇక ఫైనల్గా ఆదిత్య దత్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారు ప్రధాన పాత్రలో నటించిన దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ మొదటి 13 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1,452 కోట్ల రూపాయలను అయితే వసూలు చేస్తుంది. సో ఈ సినిమా ఇంకో 550 కోట్ల రూపాయలు వసూలు చేస్తే సినిమా 2,000 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెడుతుంది. మరి అడుగు పెడుతుందా లేదా అంటే పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే నెక్స్ట్ మంత్ పూర్తిగా ఖాళీగా ఉంది. అండ్ ఏప్రిల్ 30కి మనం ఏదైతే పెద్ద మూవీ వస్తుంది అనుకున్నామో పెద్ద మూవీ కూడా పోస్ట్ పోన్ అయ్యేలా కనిపిస్తుంది. కాబట్టి సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంది, ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఫైనల్గా ఒకటైతే కన్ఫర్మ్ అవుతుంది, ఈ సినిమా లాంగ్ రన్లో 2,000 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెడుతుంది. బట్ 2,000 కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టిన తర్వాత ఏదైతే దంగల్ రికార్డు ఉందో దంగల్ రికార్డ్ని బద్దలు కొడుతుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ ఈ సినిమా నడవాలనుకుంటే ఇంకో నెల రోజుల సమయం ఉంది కాబట్టి మన నెల రోజుల్లో ఈ సినిమా 2,000 కోట్ల క్లబ్ వరకు వెళ్తుందా లేదా, దంగల్ రికార్డ్ని బద్దలు కొడుతుందా లేదా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఓవరాల్గా ఏదన్నమాట ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి, అలాగే దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ మూవీకి సంబంధించి 13 రోజుల కలెక్షన్స్.
సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఛానల్ వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా వీడియో లైక్ చేసి అయితే వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.